హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మరొక మంచి పంటి నొప్పి టిప్ అనేది మీ అందరితో షేర్ చేస్తున్నా. అంతకన్నా ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. పంటి నొప్పికి చాలామంది బాధపడుతున్నారు, చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు నా పాత వీడియోస్ చూసి. సో చాలామందికి హెల్ప్ అయినాయి నా వీడియోస్. ఇంకా కొంతమంది ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే కూడా పెట్టండి అని అడుగుతున్నారు సింపుల్గా. సో అందుకని ఈరోజైతే పుదీనాతో ఒక మంచి హోమ్ రెమెడీ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పంటి నొప్పి అనగానే చాలా భరించలేకపోతారు చాలామంది కూడా, ఎందుకంటే భయంకరంగా ఉంటుంది ఆ నొప్పి. మనకు ఈ నొప్పిని భరించే కంటే కూడా ఆ పంటిని పీకిచ్చేస్తే పోతుంది అనే అంత బాధ కూడా చాలామంది పడుతూ ఉంటారు కదా. వాళ్ళందరికీ కూడా సింపుల్గా మీకు నొప్పి వచ్చినప్పుడు ఇలా కొన్ని పుదీనా ఆకులు తీసుకొని ఇవి బాగా క్లీన్ చేసుకోండి. అందరిలలో పుదీనా ఉంటుందండి. పుదీనా అనేది మన పంటి నొప్పిని తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలు పుదీనాలో ఎక్కువగా ఉంటాయి. సో మీకు పిప్పి పంటి నొప్పి, అలాగే పన్ను వచ్చేటప్పుడు కొత్తగా వస్తూ ఉంటాయి కదా జ్ఞానదంతాలు అనేవి, అవి వచ్చేటప్పుడు కానీ, లేదా చిగుర్ల వాపు వల్ల మీకు పంటి నొప్పి వచ్చినా, మీకు పంటి నొప్పి అనేది వచ్చిందంటే ఇలా కొన్ని పుదీనా ఆకులు తీసుకొని క్లీన్ చేసి ఇలా బాగా నలిపేయండి వాటిని. లేదంటే మీ దగ్గర చిన్న రోల్ లాంటిది ఏదైనా ఉంటే రోట్లో వేసి దంచుకొని మెత్తగా ఇలా కొంచెం మీకు మెత్తగా అందులో జ్యూస్ బయటకు వచ్చేటట్టు ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత మీకు కింద పన్ను కానీ లేదా పై పన్ను కానీ నొప్పిగా ఉంటే ఇది ఇలా ఉండలాగా చేసి రెండు పళ్ళ మధ్యలో మీకు ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ పళ్ళ రెండింటి మధ్యలో పెట్టేసి రెండు పళ్ళను కూడా ఇక్కడ నేను వేళ్ళతో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ప్రెస్ చేసేయండి. ఒక 10 to 15 మినిట్స్లో మీకు ఈ పెయిన్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. చాలామందికి కూడా ఈ పెయిన్తో బాధపడే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సింపుల్గా మనకి ఇంట్లో పుదీనా ఉంటుంది కాబట్టి ఇలా చేశారంటే మీకు 15 మినిట్స్లో మీకు ఆ పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటికి కూడా మీకు తగ్గకపోతే చాలా వీడియోస్ పెట్టాను చూడండి, మీకు 100% అయితే ఇదే మీకు తగ్గిపోతుంది. చాలామంది అడుగుతున్నారు పుచ్చిపోయిన పన్నుని ఎలా క్యూర్ చేసుకోవాలనేది. పుచ్చిపోయిన పన్ను అయితే మళ్ళీ అది రిపేర్ చేయడం అంటూ ఏముండదు ఫ్రెండ్స్. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.